Hello everyone, welcome back to my YouTube channel. I'm Monika Reddy and ఈ వీడియోలో అయితే 10th క్లాస్ వాళ్ళకి సోషల్ లో హిస్టరీలో చాప్టర్ 2 నేషనలిజం ఇన్ ఇండియా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ చాప్టర్ లో అయితే ఇండియన్స్ అందరూ ఎలా యూనైట్ అయ్యి బ్రిటిష్ నుంచి ఎలా తప్పించుకున్నారు అంటే ఎలా ఫ్రీడమ్ తెచ్చుకున్నారు అనేది ఫుల్ గా ఉంటది అనమాట. ఇది మన హిస్టరీ కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే ఎవ్రీ సబ్జెక్ట్ మీద కూడా ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. అవన్నీ కూడా నా ఛానల్ లో ఉన్నాయి, మీరు ఈజీగా చెక్అౌట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మీకు ఏ సబ్జెక్ట్ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ ఏ సబ్జెక్ట్ మీద వస్తే నేను అదే ఫస్ట్ పోస్ట్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా లెసన్ లోకి వెళ్ళిపోదాం. ఈ చాప్టర్ లో ఫస్ట్ టాపిక్ ది ఫస్ట్ వరల్డ్ వార్, ఖిలాఫత్ అండ్ ది నాన్ కోఆపరేషన్ యాక్ట్. ఫస్ట్ వరల్డ్ వార్ వల్ల మన ఇండియాలో అయితే చాలా చేంజెస్ వచ్చాయి. అంటే చాలా మంది ఫోర్స్ఫుల్ గా చాలా పనులు చేయబడ్డారు అనమాట. ఇందులో టాక్సెస్ ఎక్కువ అవ్వడం వల్ల, ఇంకా ఫుడ్ తక్కువ అయిపోవడం వల్ల, ఇంకా అన్నిటికీ రేట్స్ ఎక్కువ అయిపోవడం వల్ల అయితే నార్మల్ పీపుల్ ఇంకా పూర్ పీపుల్ అయితే చాలా స్ట్రగుల్ అయ్యారు. అండ్ దీని వల్ల అయితే చాలా మంది చనిపోయారు కూడా. ఇన్ని చేసిన తర్వాత ఇండియాలో ఉన్న నేషనలిస్ట్ ఏమనుకున్నారంటే బ్రిటిష్ వాళ్ళు ఇంకా మనకి స్వరాజ్ ఇచ్చేస్తారు అని అనుకున్నారు. కానీ ఇలా అయితే అస్సలు అవ్వలేదు. ది ఐడియా ఆఫ్ సత్యాగ్రహ. మహాత్మా గాంధీ మనకి తెలిసిందే నాన్ వైలెంట్ గా వెళ్లారని, అండ్ దీన్నే సత్యాగ్రహ అని అంటారు. అతను ఏమనుకున్నారంటే ఒక కాజ్ అనేది గట్టిగా ఉండి మనం ఇంకా నాన్ వైలెంట్ గా వెళ్తే అవతల పక్క వాళ్ళు మన బాధ ఏంటో మన పోరాటం ఏంటో తెలుసుకొని వాళ్ళ మిస్టేక్ ని రియలైజ్ అవుతారని. అండ్ మన ఇండియాలో అయితే మేజర్ గా 3 సత్యాగ్రహాస్ అయ్యాయి. అవేంటంటే చంపారన్, కేదా అండ్ అహ్మదాబాద్. చంపారన్ 1917 లో అయింది. ఇదైతే బీహార్ లో ఉన్న ఇండిగో ఫార్మర్స్ కి సంబంధించింది. అండ్ కేదా 1918 లో అయిందనమాట. ఇందులో అయితే గుజరాత్ పెసెంట్స్ అందరూ కూడా టాక్సెస్ ఎక్కువ అయిపోయాయని, ఇంకా వాళ్ళ ఫార్మ్స్ అన్ని కూడా అంటే క్రాప్స్ అన్ని కూడా ఫెయిల్ అయిపోయాయని అండ్ దానికి సంబంధించిందే. అండ్ అహ్మదాబాద్ కూడా 1918 లోనే అయింది. ఇందులో అయితే కాటన్ మిల్ వర్కర్స్ అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. సత్యాగ్రహ అనేది ఫ్రీడమ్ స్ట్రగల్ లో ఒక మెయిన్ థింగ్ చేసింది. అదేంటంటే పెసెంట్స్ ని, వర్కర్స్ ని, ఇంకా ఫార్మర్స్ ని వీళ్ళన్నింటినీ కూడా ఫ్రీడమ్ అనే రైడ్ లోకి తెచ్చింది. సో దీని ద్వారా మనకైతే సత్యాగ్రహ వల్ల ఒక ప్లస్ పాయింట్ జరిగింది. నెక్స్ట్ వన్ ది రాలట్ యాక్ట్. ఈ యాక్ట్ ద్వారా ఏమైందంటే బ్రిటిష్ వాళ్ళకి ఒక ఫ్రీగా ఒక రైట్ వచ్చింది అనమాట. ఇండియన్స్ కి ఏ ట్రయల్ లేకుండా అరెస్ట్ చేసేద్దామని. అండ్ మహాత్మా గాంధీ కాల్ దిస్ ద బ్లాక్ లా అండ్ స్టార్టెడ్ నేషన్ వైడ్ స్ట్రైక్. మన అందరికీ తెలిసింది ఈ యాక్ట్ వల్ల ఏం జరిగిందో, అండ్ దాట్ ఈస్ జలియన్వాలా బాగ్. ఇదైతే 1919 లో జరిగింది. నార్మల్ గా అమృత్సర్ లో పీపుల్ అందరూ కూడా జలియన్వాలా బాగ్ లో గ్యాదర్ అవ్వడం అని వెళ్ళారనమాట. అప్పుడు జనరల్ డైర్ ఏం చేస్తారంటే ఆర్డర్ ఇస్తారు అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కాల్ చంపేమని. అండ్ దాని వల్ల అయితే చాలా పీపుల్ పిల్లల నుంచి పెద్దవాళ్ళకు అందరూ కూడా చాలా లైఫ్స్ అయితే పోయాయి అనమాట. అండ్ దీని వల్ల అయితే మన నేషన్ వైడ్ కూడా ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ లేసింది. అండ్ దీని వల్ల అయితే ఇండియన్స్ అందరికీ కూడా ఫ్రీడమ్ కావాలనే స్పిరిట్ ఇంకా బాగా పెరిగింది. నెక్స్ట్ వన్ ది ఖిలాఫత్ మూవ్మెంట్. ఇదైతే 1919 to 1922 జరిగింది. ఇందులో ఏమైందంటే వరల్డ్ వార్ 1 తర్వాత టర్కీలో ఉన్న హెడ్ అంటే ఖలీఫ్ అంటారన్నమాట, ముస్లిమ్స్ అందరికి హెడ్, అతన్ని రిమూవ్ చేయడం వల్ల వరల్డ్ వైడ్ ఉన్న ముస్లిమ్స్ అందరూ కూడా చాలా అప్సెట్ అయిపోయారు. అండ్ మన ఇండియాలో అయితే ది అలీ బ్రదర్స్ అని వాళ్ళైతే స్టార్ట్ చేశారనమాట ది ఖిలాఫత్ మూవ్మెంట్. దీన్ని అయితే గాంధీజీ ఒక మంచి ఆపర్చునిటీగా తీసుకొని అంటే ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ ని ఇంకా హిందూస్ ని కలపడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండ్ ఛాన్స్ తీసుకొని ఇలా యూనిటీ అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఇలా స్టార్ట్ అయింది ది నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అయితే 1920 లో స్టార్ట్ అయ్యి ఇంకా 1922 వరకు కూడా వచ్చింది. గాంధీ ఒక మెయిన్ గోల్ ఏంటంటే ఇంకా స్కూల్స్ ని బాయ్కాట్ చేయడం, ఇంకా కోర్ట్స్ కి అలాంటి వాటికి కూడా బాయ్కాట్ చేయడం, ఇంకా స్వదేశీ గూడ్స్ ని వాడడం అంటే ఇండియన్ గూడ్స్ ని వాడాలి, ఇంకా ఫారిన్ గూడ్స్ అన్నిటిని కూడా వాడకూడదని చేయడం, ఇంకా గవర్నమెంట్ జాబ్స్ అన్నిటి కూడా రిజైన్ చేయడం అలాంటి మాట ఇదంతా ప్లాన్. దీనికైతే ఫస్ట్ అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే సిటీస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా స్కూల్కి వెళ్ళడం మానేశారు, కోర్టుకి లాయర్స్ వెళ్ళడం మానేశారు, ఇంకా గవర్నమెంట్ జాబ్స్ అన్నిటి కూడా రిజైన్ చేయడం స్టార్ట్ చేశారు. విలేజెస్ లో ఉన్న వాళ్ళు అయితే టాక్సెస్ పే చేయడం మానేశారు, ఇంకా ట్రైబల్స్ కూడా ఫారెస్ట్ లా ని బ్రేక్ చేశారు. ఇంకా బిజినెస్ మ్యాన్ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీగా తీసుకొని స్వదేశీ గూడ్స్ అన్నింటినీ కూడా ఎక్కువగా ప్రమోట్ చేయడం అంటే అవే అమ్మడం, ఇంకా ఫారిన్ గూడ్స్ ఏమి కొనుక్కోకపోవడం అవన్నీ కూడా చేయడం వల్ల ఫస్ట్ లో అయితే ఇదంతా ఫస్ట్ బాగానే జరిగింది. ఎప్పుడైనా ఒక నేషన్ అయినా ఒక కంట్రీ అయినా ఒక కింగ్డమ్ అయినా సరే కరెక్ట్ గా నిలబడాలంటే ఉన్న సిటిజన్స్ అందరూ కూడా ఒక యూనిటీగా ఉండాలి, ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఒకవేళ సిటిజన్స్ అందరూ కూడా యూనిటీతో లేకపోతే అందరూ వాళ్ళే గొడవ పడుతూ చెప్పిన దాన్ని వినకపోతే ఎంత పెద్ద డైనాసిటీ అయినా కూలిపోతుంది. ఇంకా ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లో కూడా సేమ్ అదే జరిగింది. ఫస్ట్ లో అయితే అందరూ బాగానే వచ్చారు కాబట్టి అదంతా బాగానే జరిగింది. కానీ తర్వాత కొంచెంగా ఇంట్రెస్ట్ పోవడం వల్ల ఇంకా దీనికి అంత ఇంపార్టెన్స్ అయితే ఎవరు ఇవ్వలేదు. ఒకవేళ ఇంకా అప్పుడే అంత స్పిరిట్ తో ఉండుంటే మనకు అప్పుడే ఫ్రీడమ్ వచ్చేసి ఉండేది. కానీ ఏదేమైనా సరే ది నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అయితే మన ఫ్రీడమ్ లో చాలా బిగ్గెస్ట్ రోల్ ప్లే చేసింది. అండ్ దీని వల్ల అయితే బ్రిటిష్ వాళ్ళు ముందే అనేసుకున్నారు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని. కానీ ఈ మూవ్మెంట్
పాయింట్స్ లో అయితే కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఖాదీ అంటే ఆ క్లాత్ అనేది చాలా ఎక్స్పెన్సివ్. ఇంకా ఉన్న స్కూల్స్, హాస్పిటల్స్ అవన్నీ కూడా సఫిషియెంట్ గా లేవన్నమాట. అంటే ఉన్న ప్రజలకి అవి సరిపోలేదు. ఇంకా ఈ బాయ్కాట్ అనేది కూడా ఎక్కువగా రాలేదు. ఎందుకంటే బిజినెస్ మ్యాన్ ఇంకా ఇవే ప్రమోట్ చేస్తూ ఉంటే వాళ్ళకి బిజినెస్ లేకపోతే ఆబ్వియస్లీ డబ్బుల కోసం అటువైపు వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది ఇంకా అలా సస్టైన్ అవ్వలేదు. అండ్ ఇంకా ఈ మూమెంట్ కంట్రీ సైడ్స్ లో మెయిన్గా 3 దగ్గర బాగా హైలైట్ అయ్యాయి అనమాట. ఫస్ట్ వన్ ఆబాద్. ఇందులో అయితే బాబా రామచంద్ర గారు లీడ్ చేశారనమాట. ఇతను ఏం చేశారంటే బీగార్ అంటే ఫోర్స్డ్ లేబర్ ని తగ్గించమని చెప్పారు. అంటే మెయిన్ గా ఎవరు ఫోర్స్ఫుల్ గా ఏ పని చేయకూడదని చెప్పారు. ఇంకా రెంట్స్ కూడా తగ్గించాలని అడిగారు. ఇంకా ట్రైబల్ దగ్గర అయితే మనకి అందరికీ తెలిసిందే, మన ఆంధ్రప్రదేశ్ లో అల్లూరి సీతారామరాజు గారు ఏం చేశారనేది. అండ్ ఇతనైతే గాంధీ గారికి బిగ్గెస్ట్ ఫాలోవర్, కానీ వైలెన్స్ ని యూజ్ చేశారు. ఇంకా అస్సాం లో టీ ప్లాంటేషన్ వాళ్ళందరూ కూడా ఇంకా వాళ్ళ విలేజెస్ కి వెళ్ళిపోదాం, ఇంక ఇది ఆపేయాలి ఇంకా అనుకున్నారు. కానీ బ్రిటిష్ అయితే దాన్ని చాలా అపోజ్ చేశారనమాట. చాలా ట్రై చేశారు ఆపడానికి. సివిల్ డిసోబీడియంట్ మూవ్మెంట్ ఇదైతే 1930 to 1934 జరిగింది. దీనికి మెయిన్ గా థింగ్ ఏంటంటే ది సైమన్ కమిషన్. ఇదైతే 1927 లో వచ్చిందనమాట. అంటే ఇండియన్ మెంబర్ ఏంటి లేకుండానే అది అనేది ఇండియాకు రావడం జరిగింది. అంటే ఇంకా రాలేదు. రాకముందే మన ఇండియన్స్ అందరూ దాన్ని బాయ్కాట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. అండ్ దీని వల్ల చాలా మందికి కోపం కూడా వచ్చింది. అండ్ ఇలాగే ఈ సివిల్ డిసోబీడియంట్ యాక్ట్ స్టార్ట్ అయింది. ది సాల్ట్ మార్చ్, దీన్ని దండి మార్చ్ అని కూడా అంటారు. ఇదైతే 1930 లో జరిగింది. మెయిన్ గా ఇక్కడ ఏమైందంటే గాంధీ ది సాల్ట్ లా అయితే బ్రేక్ చేయాలనుకున్నారు. సో 240 మైల్స్ అంటే అతను ఉన్న ప్లేస్ నుంచి 240 మైల్స్ దూరంలో దండి అనేది ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి సీ వాటర్ ద్వారా ఓన్ గా సాల్ట్ తయారు చేద్దాం అనుకున్నారు. అండ్ దీనికైతే ఆబ్వియస్లీ బ్రిటిష్ వాళ్ళు అపోజ్ చేశారు. దీనికి మెయిన్ ఫీచర్స్ ఏంటంటే మీ టాక్సెస్ ఏమి పే చేయము, ఇంకా మావన్నీ మేమే చేసుకుంటాం, మేమేమి మాకు వద్దు, మీ ఫారెన్ గుడ్స్ ఏమి మాకు వద్దని ఇంకా గవర్నమెంట్ జాబ్స్ కూడా రిజైన్ చేశారు. ఈ మూమెంట్ లో అయితే డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ పార్టిసిపేట్ చేశారు. ఇంకా డిఫరెంట్ విధాలుగా కూడా సపోర్ట్ చేశారు అనమాట. ఫస్ట్ వన్ రిచ్ పర్సన్స్ అందరూ కూడా ఏం చేశారంటే దీనికి సపోర్ట్ చేశారు. ఎందుకంటే ట్యాక్స్ తగ్గుతుందని ఇదని అదని. కానీ ఎప్పుడైతే 1931 లో గాంధీజీ ఇది ఇంకా ఆపేశారని చెప్పారో అప్పుడు ఇంకా వాళ్ళు కూడా దాన్ని వదిలేశారు. ఇంకా పూర్ పర్సన్స్ అందరూ కూడా దీనికి ఎందుకు సపోర్ట్ చేశారంటే వాళ్ళ అన్పేడ్ రెంట్ అంతా కూడా ఇంకా క్యాన్సిల్ అయిపోతుందని. కానీ కాంగ్రెస్ అయితే వీళ్ళు చేసిన డిమాండ్స్ ని ఒప్పుకోలేదు. బిజినెస్ మెన్ అందరూ కూడా దీన్ని సపోర్ట్ చేశారు. ఎందుకంటే ఫారిన్ గుడ్స్ వల్ల ఆబ్వియస్లీ వీళ్ళ బిజినెస్ డౌన్ అయిపోతుంది కాబట్టి దీన్ని సపోర్ట్ చేశారు. ఇంకా ట్యాక్స్ కూడా తగ్గుతుందని. కానీ ఎప్పుడైతే ఇది ఒకసారి స్లో డౌన్ అవడం స్టార్ట్ చేసిందో ఇంకా వీళ్ళు కూడా దీన్ని ఆపేశారు. ఇంకా ఉమెన్ అయితే లార్జ్ నెంబర్స్ లో వచ్చి ఈ మార్చెస్ లో పాల్గొనడం, ఇంకా సాల్ట్ తయారు చేయడం అనేది ఇంకా చాలా విధాలుగా కూడా సపోర్ట్ చేశారు. కానీ అయినా సరే కాంగ్రెస్ ఉమెన్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ అయితే ఎప్పటికీ ఇవ్వలేదు. అండ్ దీంట్లో కూడా కొన్ని లిమిటేషన్స్ అయితే ఉన్నాయి. దళిత్స్ అందరూ కూడా చాలా ఇగ్నోర్డ్ గా ఫీల్ అయ్యారనమాట. వాళ్ళకి ఎక్కువగా అటెన్షన్ రాలేదని. అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే వీళ్ళకి సపరేట్ ఎలక్టోరేట్స్ ఉండాలని డిమాండ్ చేశారు. కానీ గాంధీజీ దీనికి ఒప్పుకోలేదు. కానీ అప్పుడే వచ్చింది పూనా ప్యాక్ట్. 1932 లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంకా గాంధీజీ ఇద్దరు కూడా ఒక కాంప్రమైజ్ కి వచ్చేసారు. అదేంటంటే దళిత్స్ అందరికీ కూడా రిజర్వ్డ్ సీట్స్ ఉండాలని. కానీ ఇది అయింది కానీ వాళ్ళకి సపరేట్ ఎలక్టోరేట్స్ అయితే రాలేదు. ఇప్పుడు వరకు మీరు స్కిప్ చేయకుండా నా వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు అదొక ఎంకరేజ్మెంట్ లా ఉంటుంది, ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలని, ఇంకా నెక్స్ట్ సబ్జెక్ట్ అన్ని కూడా పోస్ట్ చేయాలని. అండ్ మీరు ఇంకా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మై ఛానల్. నౌ బ్యాక్ టు ద పాయింట్. ద సెన్స్ ఆఫ్ కలెక్టివ్ బిలాంగింగ్ అంటే ఇండియాలో ఉన్న సిటిజన్స్ అందరూ కూడా ఒక యునైటెడ్ గా ఫీల్ అయ్యారు. ఎలాగా? నేషనల్ సింబల్స్ ద్వారా, ఇంకా మన ఫ్లాగ్ ద్వారా, ఇంకా భారత్ మాత అనే ఒక ఐడియా ద్వారా మన అందరూ కూడా ఒక యునైటెడ్ గా అయిపోయాం అనమాట. సాంగ్స్, ఫోక్ స్టోరీస్, ఇంకా హిస్టరీ ఇవన్నీ కూడా మన అందరినీ కలిపేశాయి. ఎందుకంటే మనం అందరూ కలిపి స్ట్రగుల్ అయ్యాం కాబట్టి. ఇంకా మన ఇండియా అనేది ఒక మదర్ ల్యాండ్ అనే ఒక పాయింట్ ద్వారా మన అందరం కూడా ఎమోషనల్ గా ఫ్యామిలీలో కనెక్ట్ అయిపోయాం. అండ్ దీని ద్వారా అయితే ద సెన్స్ ఆఫ్ కలెక్టివ్ బిలాంగింగ్ అయితే మనకు వచ్చేసింది. మన అందరం కూడా ఒకటే అన్న థాట్ అయితే వచ్చేసింది. అండ్ దాని ద్వారా ఇప్పటికీ కూడా మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. జై భారత్ మాత, జై హింద్. నేషనలిజం ఇన్ ఇండియా అయితే ఎన్నో డిఫరెంట్ ఫేజ్ ద్వారా గ్రో అయింది. అంటే వార్స్ ద్వారా, ఈవెంట్స్ ద్వారా, ఎకనామిక్ ఇష్యూస్ ద్వారా, ఇంకా కల్చరల్ యూనిటీ ద్వారా కూడా. అండ్ గాంధీజీ లీడర్షిప్ అయితే కామన్ సిటిజన్స్ అందరికీ కూడా ఫ్రీడమ్ అఫోర్డ్ చేసే రైట్ వచ్చింది అనమాట. అండ్ పూర్ణ స్వరాజ్ అంటే కంప్లీట్ ఫ్రీడమ్ అనే డ్రీమ్ నెరవేరింది. దీంతో అయితే లెసన్ అయిపోయింది. ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. షేరింగ్ ఇస్ కేరింగ్ కదా. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ మీ దాకా రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ టు స్టే కనెక్టెడ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియో అనేది ఇంకో 10 మెంబర్స్ కి వెళ్తుంది. ఇన్ఫర్మేషన్ అలా స్ప్రెడ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.